రంగు పడుద్ది. ఇదేంటా అని చూస్తున్నారా? పొద్దున్నే ఏదో కొత్తగా తీసుకొచ్చాడండి. ఏం లేదండి, కొత్తగా మా 90s కిడ్స్కి అయితే ఇది చాలామందికి తెలిసిన ఆటే. దీన్నే మేము కోడిపుంజల ఆట అంటాం. దీనికోసం యుద్ధాలే జరిగాయి. అలాంటి పువ్వు ఒకటి తీసుకొని దాంట్లో వచ్చి 2 కొండల్లాగా ఉంటాయన్నమాట. ఆ కొండల్ని తీసుకొని ఆపోజిట్లో టీం ఒకడు, నేను అంటే నా టీం ఒకడు, ఆపోజిట్ టీం ఒకడు ఉంటారు. ఇద్దరు 2 తీసుకొచ్చుకుంటారు, 2 పువ్వులు. ఈ 2 పువ్వులతో చిన్న సైజు బాహుబలి యుద్ధమే జరిగేది. ఏ టైప్లో అంటారా? అదిగో అలాంటి కొండ ఒకటి ఉంటుంది. ఆ పువ్వులోంచి ఒక్కొక్కటి తుంచుకోవడం, అవతల పర్సన్ ఒకటి, యువతల పర్సన్ ఒకటి తీసుకుంటారు. ఇంకేం లేదండి, తీసుకొని అది లాగుతూ ఉండడమే. వేసి ఆ హుక్కులో వేసి లాగుతూ ఉంటే గెలిచినోడు ఎంత ఆనందపడేవాడు అంటే, మొన్న ఆర్సీబీ విన్ అయినప్పుడు కూడా అంత ఆనందపడ్డాడో లేదో తెలియదు, కానీ ఈ ఆటలో మాత్రం మేము గెలిస్తే ఆ రేంజ్లో ఆనందపడేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటివి ఏం లేవు అనుకోండి. ఇప్పుడు ఎంతసేపటికి పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి ఆటలే ఉన్నాయి. మా రోజుల్లో అయితే చెట్లు ఎక్కటాలు, నీళ్ళల్లో దూకటాలు, గోడపైకి ఎక్కటాలు ఇలాంటి ఆటలే ఉండేవి ఎక్కువ. కొట్టుకొని సావనే సరిపోయేది మాకు. ఏదైనా సరే మహాభారత యుద్ధం రేంజ్లో జరుగుతూ ఉండేది ప్రతి ఒక్కటి. ఎంతైనా 90s కిడ్సే ఇప్పుడు పుట్టిన పిల్లల్లాగే ఉన్నారు. ఒక్కొక్కడు బూతులు మాట్లాడుతున్నాడు. ఈ ఆట ఇప్పట్లో ఎంతమందికి గుర్తుందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇది నేను రోజు చూస్తున్నాను కానీ ఈ చెట్టు, కానీ నాకు ఈరోజే ఈ ఐడియా తట్టిందనమాట. నా చిన్నప్పుడు చాలాసార్లు ఆడుకొని ఉన్నాను ఈ ఆట. నేను మా 10th క్లాస్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర చెట్టు ఉండేది. అది పనిగా మాలో ఒకడు చెట్టు ఎక్కి మరీ కోసేవాడు దీన్ని. మేము అయితే మా అరుగు మీద కూర్చొని ఇంకా అది పనిగా, స్కూల్లే ఏమిలే, లేటుగా పోయేది, తన్నులు తినేది కామనే, ఇది పట్టుకొని ఆడుతూ ఉండేది అది పనిగా. మర్చిపోలేం ఇలాంటి ఆటలని. చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో? చెట్టు మొత్తం ఆ పువ్వులే. నాకు అందని కాడికే కోసాను. ఇంకా 2 పువ్వులతోనే సరిపెట్టుకున్నాను. నా 90s జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి బయటకు వచ్చాయి. ఇలాంటి 90s వీడియోస్ మళ్ళీ మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RRGC Vlogs. బాయ్ బాయ్.